శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఏవ చేతాన్ నిరీక్షేహం యుద్ధకామానవస్థితాన్ కైర్మయ్య సహ యుద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యుత్సమానా న వీక్షేహం యాయితే త్రసమాగతః దాత్తరాష్ట్రస్య దుర్బుద్ధిః యుద్ధే ప్రియచీకర్షవః. కృష్ణ, శత్రువీరుని చూడని దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చెయ్యడానికి సమర రంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. సంజయ్ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశన భారత సేనయోరు భయన్ముఖ్యే తాపయత్వా రథోత్తమాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్యతం సమావేతం కురునితి. సంజయుడు, ధృతరాష్ట్ర, అర్జునుడు మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మ ద్రోణాదులకి ఎదురుగా రథం ఆపి అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు. తత్ర పశ్యంతి స్థితం పార్థః పితృనదా పితామహం ఆచార్యం మాతులం భ్రాతృం పుత్రం పౌత్రం సఖిం తదా సస్సురాన్ సుహృదస్సైవ సేనయోరు భయారపి తాను సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధునవస్థితాన్ కృపయో పరయో విష్ణు విషాదన్నిధి మమబ్రవీత్తు. అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేష కృపా తరంగుడు విషాదవశుడు అయ్యి ఇలా అన్నాడు.